హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎస్ఎస్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎస్ఎంఎస్ అంటే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఏంటి అంటే అది ఒక క్లయింట్ టూల్. మైక్రోసాఫ్ట్ వాళ్ళది క్లయింట్ టూల్. ఈ టూల్‌ని యూజ్ చేసి మనము సీక్వెల్ క్వెరీస్ రాస్తాం. ఈ టూల్‌లో మనం రాసే సీక్వెల్ క్వెరీస్‌లు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మనము డేటాబేస్‌ని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు నేను డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేసుకోవాలన్నా, డేటాబేస్‌లో స్టోర్ అయిన డేటాని ఫెచ్ చేయాలన్నా, అంటే తీసుకోవాలన్నా, నేను రాయాల్సింది సీక్వెల్ క్వెరీస్ కదా! ఆ సీక్వెల్ క్వెరీస్ ఎక్కడ రాస్తానంటే, ఈ ఎస్ఎస్ఎంఎస్ అనే టూల్‌లో నేను ఈ సీక్వెల్ క్వెరీస్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తానన్నమాట. సో, ఈ వీడియోలో మనం సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోకి ఎలా కనెక్ట్ అయ్యి, సీక్వెల్ క్వెరీస్ ఎలా రాస్తాము అనేది చూద్దాం. బేసిక్‌గా ఇన్‌స్టాలేషన్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో కోసము నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ పెడతాను. దాంట్లో మీకు డీటెయిల్డ్‌గా ఎస్ఎస్ఎంఎస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా చెప్తాను. అది మీకు డిస్క్రిప్షన్‌లో ఆ ఇన్ఫో నేను పెడతాను. సో, మీరు సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ సెర్చ్ బార్‌లో ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేయండి. ఎస్ మీకు ఈ ఐకాన్ కనబడుతుంది. అది ఓపెన్ చేయండి. మీకిక్కడ వెర్షన్ డీటెయిల్స్ కూడా కనబడతాయి. నాది 2023 వెర్షన్. మీకిలా ఓపెన్ అవుతుందండి. మీరు సీక్వెల్ క్వెరీస్ రాయాలి అంటే, దీంట్లో సర్వర్ టైప్ వచ్చేసరికి డేటాబేస్ ఇంజిన్. బేసిక్‌గా డేటాబేస్ ఇంజిన్‌తో పాటుగా మనకి అనలిటికల్ సర్వీస్, రిపోర్టింగ్ సర్వీస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్, అజూర్ రిలేటెడ్ సర్వీస్ కూడా ఉంటుంది. మీరు సీక్వెల్ క్వెరీస్ రాయాలి అంటే డేటాబేస్ ఇంజిన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చేసరికి ఇది కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్ అండి. ఒకటేమో మీ ల్యాప్‌టాప్ యొక్క నేము అండ్ వెర్షన్. మనం ఇన్‌స్టాలేషన్ ఇచ్చినప్పుడు ఈ ఇన్‌స్టెన్స్‌కి సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ అప్పుడు ఒక ఇన్‌స్టెన్స్ నేమ్ అడుగుతుందన్నమాట. ఆ ఇన్‌స్టెన్స్ నేము సీక్వెల్ ఎక్స్‌ప్రెస్. నేను సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఆ ఇన్‌స్టెన్స్ నేమ్ ఏమని చెప్పానంటే సీక్వెల్ ఎక్స్‌ప్రెస్. ఈ ఎంఐ అనేది నా ల్యాప్‌టాప్ యొక్క నేము. సో, సర్వర్ నేమ్ ఏంటంటే రెండిటి యొక్క కాంబినేషన్. ఒకటి మీ యొక్క డివైస్ నేమ్ అంటే ల్యాప్‌టాప్ నేమ్. ఆ ల్యాప్‌టాప్ నేమ్ వచ్చేసరికి ఎంఐ. నేను ఇన్‌స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఏం ఇన్‌స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఈ ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్‌స్టాన్స్ క్రియేషన్ అడుగుతుందన్నమాట. ఆ ఇన్‌స్టాన్స్ క్రియేషన్ అప్పుడు నేను నేమ్ ఏమి ఇచ్చానంటే సీక్వెల్ ఎక్స్‌ప్రెస్ అని. సో, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఒకటేంటంటే మీ ల్యాప్‌టాప్ యొక్క నేము అంటే మీ డివైస్ యొక్క నేము అండ్ స్లాష్ ఇచ్చి మీ ఇన్‌స్టాన్స్ యొక్క నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇన్‌స్టాలేషన్ అప్పుడు అదనమాట. ఇక్కడ విండోస్ అథెంటికేషన్ అనేది పిక్ చేసుకోండి. ఒకవేళ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ పిక్ చేసుకుంటే మీరు ఈ ఇన్‌స్టాలేషన్ అప్పుడు ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ పెట్టాలన్నమాట. బేసిక్‌గా ఇది మనకు అవసరం లేదు. విండోస్ అథెంటికేషన్ అంటే విండోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి లాగిన్ అయిపోతుంది. సో, కనెక్ట్ అను. ఇప్పుడు నాది కనెక్ట్ అయ్యింది. మీరు క్వెరీస్ రాయాలనుకుంటే ఇక్కడ న్యూ క్వెరీ అని ఉంది చూసారా? ఆ న్యూ క్వెరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు క్వెరీ విండో ఓపెన్ అయ్యింది. బై డిఫాల్ట్‌గా ఇది మాస్టర్ డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యిందండి. లాస్ట్ క్లాస్‌లో మనము ఒక డేటాబేస్ క్రియేట్ చేసాము. ఆ డేటాబేస్ ఏంటంటే సీక్వెల్ క్లాస్. మీరిప్పుడు డేటాబేస్ ఫోల్డర్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే, ఈ ప్లస్ ఐకాన్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే మీకిక్కడ డేటాబేస్ లిస్ట్ అంతా కనబడుతుందండి. సో, ఐదర్ మీరు ఇక్కడ ఈ డ్రాప్ డౌన్‌కెళ్ళి మీ డేటాబేస్‌ని పిక్ చేసుకోవచ్చు. లేకపోతే యూజ్ మీ డేటాబేస్ యొక్క నేమ్. ఇట్లా కూడా మీరు రాయొచ్చనమాట. మీ ఇష్టం. క్వెరీ రాసి కూడా ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది. క్వెరీ అన్నా రాయండి. యూజ్ యువర్ సీక్వెల్ క్లాస్ అంటే మీ డేటాబేస్ యొక్క నేమ్. లేదు అనంటే ఇక్కడ నుంచైనా మీరు డేటాబేస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మన డేటాబేస్ వచ్చేసరికి సీక్వెల్ క్లాస్. సో, ఇదనమాట. ఈ క్వెరీ విండోలో మనము క్వెరీస్ అన్నీ రాస్తాం. సో, ఇప్పుడు నేను ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలనంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ నొక్కండి. లేకపోతే F5 నొక్కిన F5 షార్ట్‌కట్ అనమాట. క్వెరీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. సో, ఇదనమాట సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ సర్వర్ గురించి. Thank you for watching this video. Please subscribe my channel for more videos and SQL.